నాన్న బంగారం తిను. ఏంటదినా, నా ఫస్ట్ ఫ్లోర్కి ఏమైంది అని ఆలోచిస్తున్నారా? ఏమీ కాలేదు వదినా, ఒక్క నిమిషం ఆగండి. ఏం లేదు వదినా, అంటే కనుమ అనగానే పశువుల పండగ అంటాం కదా, అదే ఇప్పుడు ఆవుని పూజిస్తాము, ఆవుని అలంకరిస్తాము, ఆవు కొమ్ములని అలంకరిస్తాము, గడ్డి తినిపించి ఒక దైవంలాగా మొక్కుతాం కదా. కానీ ఇప్పుడు ఉండేది అపార్ట్మెంట్ కాబట్టి అసలు సోర్సే లేదు ఆవును పూజిద్దామంటే. సరే పక్షులకైనా ఏమైనా తినిపిద్దాము అనుకున్నా. ఈ సెల్ ఫోన్ టవర్ల వల్ల ఆప్షన్ లేదు, పైగా ఇంట్లోకి వచ్చేస్తున్నాయని మళ్ళీ నెట్టులు కూడా పెట్టడము, అలా అసలు సోర్స్ కూడా లేదు. అందుకే దీనికి బాగా పని పెట్టి అలా ఫొటోస్కి తినిపిస్తూ కూర్చున్నాను వదినా. అయ్యో సారీ వదినా, అసలు చూడండి నేను శుభాకాంక్షలు చెప్పడమే మర్చిపోయాను. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు వైరల్ వంటలక్క తరఫున కనుమ పండుగ శుభాకాంక్షలు. వదినా మీకు విషయం తెలుసా, కిచెన్కి ఈరోజు నేను రాకముందే ఇంకో స్పెషల్ గెస్ట్ వచ్చి కూర్చుంది. పొద్దున్నే మార్కెట్కి వెళ్ళిపోయి తీసుకురావడం, అసలు ఏం జరుగుతుంది అనుకున్నా. ఇంకెవరు, నా బిడ్డ వదినా. భోగి రోజు ఆ ఎక్సైట్మెంట్ లేదు, సంక్రాంతిన ఆ ఎక్సైట్మెంట్ లేదు, కనుమ అనగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. తీరా ఏంటా అని చూస్తే దీని ఎఫెక్ట్. కనుమ అన్నాక ఒక స్పెషల్ ఉంటుంది కదా, ఆ స్పెషల్ లేకుంటే కనుమ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది వదినా. సో ఈరోజు కనుమ సందర్భంగా వైరల్ వంటలకు చేయబోతున్న వంట అంకాపూర్ చికెన్. అస్సలు డిలే లేకుండా ఫస్ట్ కావాల్సిన పదార్థాలన్నీ చూసేయండి. ఒక బౌల్లో చికెన్ వేసుకొని కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అలానే కొద్దిగా కొబ్బరి పొడి, దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. మనం ఈరోజు చేయబోతున్న అంకాపూర్ చికెన్కి ఒక మసాలా స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషల్ మసాలా రెసిపీయే ఇది. భోగి పండుగ అన్నది శాకాహారి, అలానే సంక్రాంతి కూడా శాకాహారి. అయితే కనుమ రోజు బాగా శక్తి రావాలని చెప్పి ఇలా నాన్ వెజ్ వంటలు చేస్తారనమాట. బాగా రోస్ట్ అయిపోయింది, దీన్ని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మన మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలానే సాజీరా. కొద్దిగా చిటపట్లాడాలి పోపు. చిటపట్లాడుతుంది కాబట్టి ముందుగా ఇందులో కొద్దిగా కరివేపాకు, చీల్చిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్,
అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగాయి కాబట్టి ముందుగానే మనము అల్లము ఇంకా పసుపు వేసి కలుపుకున్న చికెన్ ముక్కలని ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగగానే చికెన్ ముక్కల్ని వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. మధ్య మధ్యలో ఒక 2 నిమిషాలకు ఒక్కసారి అలా మూత తీసి కలిపేసుకోవాలి. వదిన దీనికి ఎలాగో అంటే పాపం టైం పడుతుంది కాబట్టి అంతలోపు తెలిసిందేగా, అంకాపూర్ అంటేనే నాటుకోడి. మరి ఆ నాటుకోడి కూర కనుమ రోజు వండుకుంటే ఎలా? ఆహాహాహా. సో అది వదిన, ఇప్పుడు మనం ఏదైతే మసాలా చేసుకొని పెట్టుకున్నామో మసాలా పొడి దాన్ని వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారపొడి, అలానే రుచికి సరిపడా ఉప్పు. ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా పుదీనా, అలానే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అవును వదిన, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. మన 204 శాంతి ఉంది కదా, ఆవిడ పొద్దున్నే సూట్ కేసులు తీసుకొని ఫ్యామిలీ తోటి ఎక్కడికో వెళ్తుంది. అంటే పెద్దలు ఊరికే అన్నారు కదా, కనుమ రోజు కాకైనా బయటికి వెళ్ళదు అని. అలా ఊరికే అన్నారు కదా పెద్దవాళ్ళు కూడా. ఆ రోజు వెళ్ళొద్దు అంటే ఏదో వెళ్ళొద్దు అని ఏదో ఉండుంటుంది కాబట్టి వద్దు అని చెప్తారు వదిన. అందుకనే మనం కూడా కొన్ని పాత పద్ధతులు ఫాలో అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటుందంటే, అబ్బా ఫెస్టివల్ వచ్చింది అంటే హాలిడే, బయటికి వెళ్ళిపోవచ్చు, అక్కడ తిరగొచ్చు, ఇక్కడ తిరగొచ్చు అని అనుకుంటారు. కానీ పండుగ వచ్చింది హాలిడే అని కాదు, దాన్ని సెలబ్రేట్ చేసుకొని దాని వెనకాల ఉన్న ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి. అలానే మనము మన పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్నట్టు, అదే ఇప్పుడు నాకు కొన్ని బామ్మ నుంచి తాతయ్య నుంచి తెలిసినట్టు, అలానే మన అమ్మ నాన్న నుంచి తెలిసినట్టు మనం కూడా మన వచ్చే జనరేషన్ అంటే మన పిల్లలకి ఆ పండగ వెనకాలన్న ప్రాముఖ్యత ఏంటో కూడా పిల్లలకి చెప్పి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అది చెప్పి, ఎందుకు జరుపుకుంటున్నాము ఇవన్నీ చెప్తూ ఉంటేనే తరతరాలుగా అంటే వచ్చే జనరేషన్స్కి కూడా దాని ఇంపార్టెన్స్ అనేది ఏంటో తెలుస్తుంది, దాని విలువ ఏంటో తెలుస్తుంది. అందుకే పెద్దలు ఏదైనా చెప్తే ఊరికే చెప్పరు, దాని వెనకాల ఎంతో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని మనం తెలుసుకొని మన పిల్లలకి ఎలా అర్థమవుతుందో అది కూడా చెప్పాలి. అయినా శాంతికి ఒక మాట చెప్పి చూసా నేను, కనుమ రోజు కాకైనా బయటకు వెళ్ళదు ఎక్కడికి అని. కానీ ఏదో ఎమర్జెన్సీ అంటుందినా, ఇంకా వెళ్ళక తప్పదు అని అంది. ఇంకా సరేలే ఏం చేస్తాము. అయినా ఏ మాటకా మాట పెద్దవాళ్ళు ఒకటి చెప్పారంటే దాన్ని మనం పాటించాలి వదినా. నీ సంగతి ఎక్కడి దాకా వచ్చిందిరా? చూడండి నూనె బాగా తేలింది కదా. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఆఫ్ చేసి ఇంకో స్టవ్ సిమ్లో పెట్టి ఇంకా కొద్దిగా నూనె రావాలి. తెలిసిందేగా, మనం అస్సలు టైం వేస్ట్. బామ్మ కోడి కూర రెడీ.
మరి కోడి కూరతోటి ఏం చేస్తే బాగుంటుంది? ఐడియా, కోడి కూర మక్కగారే, హే కోడి కూర మక్కగారే, కోరి వడ్డించుకోవే ఒక్కసారి, కుక్కు 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 కుక్కు. అది అదేంటి చిల్లుగారె కదా అంటే, చిల్లుగారె రొటీన్ రెగ్యులర్ ఎవరైనా చేస్తారు. అదే కోడి కూరలో మక్కగారె చేయడమే ఈ వైరల్ వంటలక్క స్పెషల్. మరి ఈ కనుమ రోజు వైరల్ వంటలక్క చేయబోతున్న నెక్స్ట్ వంటకం మక్కగారెలు. మక్క గారెలు అక్క, అస్సలు నేను ఎటువంటి లేట్ చేయదలుచుకోలేదు. ఒక్కసారి పదార్థాలు చూసేసుకుందాం రండి. ముందుగా కరివేపాకు 2 రెమ్మలు తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. కరివేపాకుతో పాటు పుదీనా కూడా అలానే సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక చిన్న జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, అలానే ఎండుమిర్చి, ముందుగా దీన్ని మిక్సీ పట్టాలి. ఇందులోనే కొద్దిగా మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. గారెలు వేయించడానికి స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. పుదీనా, సన్నగా తరుముకున్న కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ఒకసారి వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలి. వదిన, నూనె బాగా కాగిపోయింది కాబట్టి ఇప్పుడు మనము గారెలు వేసుకోవాలి. అవును వదిన, సంక్రాంతి ఎలా చెప్పుకున్నారు? ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసారా? వేశారు వేశారు, అర్థమైపోయింది. అలానే గొబ్బెమ్మలు. అసలు చిన్నప్పుడు నేను ఊరికే అడిగేదాన్ని, ఈ నవధాన్యాలు ఎందుకు వేస్తారు గొబ్బెమ్మల చుట్టూ? అలానే పిండి కొమ్మ కూడా పెడతారు వదినా. నాకు తెలిసింది అదే, గొబ్బెమ్మ పైన పిండి కొమ్మలు పెట్టి బాగా నవధాన్యాలు వేసి, అంటే ఒక లెక్క గడపకి పెడుతుండే, అలానే వాకిట్లో ముగ్గుకి కూడా గొబ్బెమ్మలు పెడుతుండే. కానీ వదిన, ఇప్పుడు గొబ్బెమ్మలు చేయడానికి
పేడ కావాలన్నా సరే కొనాలి తెలుసా. ఒకప్పుడు గొడ్ల చావడికి వెళ్తే దొరికేసేది, కానీ ఇప్పుడు బయట అమ్ముతున్నారు తెలుసా పేడ కూడా, గొబ్బెమ్మల కోసం ఆవు పేడ, అది కూడా. అలా అయిపోయింది కాలం. కాలం ఎలా మారుతుందంటే మనకు తెలియకుండానే మన చుట్టూనే మారుతూ ఉంటుంది. అది మారిన విషయము మారిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా వదినా, వంట వండేటప్పుడు ఎంత కష్టపడి చేస్తామో, చేసిన వంట తిన్న వాళ్ళు ఎంత ఇష్టంగా తిని సంతృప్తి పొందుతారో అప్పుడు మన అసలైన ఆనందం తెలుసా, చేసిన కష్టము అంతా చిటికెలో మాయమైపోతుంది. వదినా, గారెలు మాత్రం అద్భుతంగా వేగాయి. వదినా, ఇంకో వాయి కూడా వేసుకుంటాను, కానీ అసలు కూర స్టవ్ మీద ఉడికిందా లేదా ఒక లుక్ వేసుకుని రాపు. అదే వదినా, కోడి కూర రెడీ, మక్క గారె రెడీ. ప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ముందు ప్లేటింగ్ చేద్దాం. వేడి వేడి అంకాపూర్ చికెన్. ఇప్పుడు మక్క గారెలు. వేడి వేడి మక్క గారెలు, అంకాపూర్ చికెన్, ఈ రెండైతే రెడీ అయిపోయాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ రెడీ అవ్వాల్సింది ఏంటి? రెసిపీ మరొకసారి చూపించడమే కదా, చూసేయండి. అంకాపూర్ చికెన్. ముందుగా ఒక బౌల్లో నాటుకోడి ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి పొడి వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇందులోనే నాటుకోడి ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టిన మసాలా పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిస్తే అంకాపూర్ చికెన్ రెడీ. మక్క గారెలు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి మొక్కజొన్నలు కూడా వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అలానే బియ్యపిండి వేసి బాగా కలిపి నీళ్ళ సహాయంతో గారెలు ఒత్తుకొని వేడి నూనెలో చూపిస్తున్న విధంగా వేయించుకుంటే మక్క గారెలు రెడీ. వదినా, మక్క గారెలు అలాగే అంకాపూర్ చికెన్ రెండు రెడీ ఉన్నాయి. ఇంకా తినడమే ఆలస్యము అని అనుకున్నానో లేదో వదినా, నా బిడ్డ అమ్మ చేసిన ప్రతిదీ ఫస్ట్ నువ్వే టేస్ట్ చేస్తున్నావు, బట్ ఈ అంకాపూర్ చికెన్ నేనే ఫస్ట్ తింటా, నువ్వు ఒక్క ముక్కైనా ముట్టినవే అనుకో అని వార్నింగ్ ఇచ్చింది వదినా నా బిడ్డ నాకు. సరే, ప్రతిదీ ఎలాగో నేనే టేస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇది నా బిడ్డ అదే టేస్ట్ చేసి రివ్యూ ఇస్తా అని చెప్పింది. మరి అది వచ్చేదాకా నేను వెయిట్ చేయాలి, ఆ పనిలో నేనుంటా. వదినా, నా బిడ్డ కోసం నేను వెయిట్ చేస్తాను, కానీ మీరు మాత్రం కనుమని కనుల పండగగా చేసుకోండి. మరి మళ్ళీ కలుద్దామా వదినా? మరొక్కసారి
ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు వైరల్ వంటలక్క తరఫున కనుమ శుభాకాంక్షలు.